హాయ్, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చూడబోతున్నాం అని. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. సో అఫీషియల్గా మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది. సో నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఇండిపెండెన్స్ అంటే ఏంటి అని. నేను చెక్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆన్సరు, బాగా నచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇండిపెండెన్స్ అంటే ఒకరి కంట్రోల్లోనో లేకపోతే ఒకరి ఇన్ఫ్లుయెన్స్తోనో కాకుండా మన ఆత్మగౌరవానికి ఎటువంటి లోటు రాకుండా బ్రతకడం అంట. సో దాన్ని బట్టి చూస్తే నిజంగానే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా అండి? నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే బ్రిటిషర్స్ ఏ స్ట్రాటజీతో అయితే మన భారతదేశాన్ని ఆక్రమించుకొని దోచుకున్నారో, విభజించు పాలించు, ఇదే స్ట్రాటజీని మన రాజకీయ నాయకులు ఫాలో అవుతూ వస్తున్నారు. మనల్ని కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా విభజించి అధికారాన్ని, దేశాన్ని దోచుకుంటున్నారు. ఈ పరిస్థితి మారినంత వరకు మన దేశానికి స్వతంత్రం వచ్చిందని అయితే నేను అనుకోవట్లేదు. ఏదో ఒక రోజు మార్పు అనేది మొదలయ్యి మన ఫ్యూచర్ జనరేషన్స్కి నిజంగానే ఒక ఇండిపెండెంట్ కంట్రీని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. సో లేట్ చేయకుండా ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూస్తున్నారుగా, ఎక్కడికి వచ్చామో తెలుసా? బ్రిటిష్ మ్యూజియం అన్నమాట. లండన్లో ఉండేది. సో ప్రపంచ దేశాల నుంచి బ్రిటిషర్స్ తెచ్చుకున్న సంపదంతా, అమూల్యమైన సంపదంతా ఇక్కడే పెట్టారు. అన్నీ మొత్తం అని చెప్పను కానీ కొంత భాగం ఈ మ్యూజియంలో పెట్టారు. సో వాటిని చూడడానికి, మన భారతదేశ సంస్కృతిని, సంపదని, కళలని చూడడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. ఆ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో? చాలా పెద్దదండి బాబు. ఈ మ్యూజియంలో భారతదేశంకి సంబంధించిన పురాతన వస్తువులే కాకుండా ప్రపంచ దేశాలకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయండి. లైక్ చైనా, ఆఫ్రికా, ఈజిప్ట్, ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఈరోజు ఓన్లీ మన భారతదేశానికి సంబంధించిన సంపదను చూడడానికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇవి కవర్ చేయడానికి 2 గంటలు సరిపోలేదన్నమాట. సో అన్నీ ఉన్నాయి లోపల. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది మన చరిత్ర, మన భారతదేశ చరిత్ర, మన భారతదేశానికి సంబంధించిన కళలు. ఇవి మనం చూడకపోతే ఇంకెవరు చూస్తారండి? ఇది మన బాధ్యత. ఇది చూసి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూస్తున్నారు కదా, సౌత్ ఏషియా అంటే మన భారతదేశం, చైనా, వీటికి సంబంధించినవన్నీ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. చూస్తున్నారు కదా, వచ్చేసామండి. చైనా అండ్ సౌత్ ఏషియా. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చైనా, సౌత్ ఏషియాకి సంబంధించిన వస్తువులన్నీ ఈ రూమ్లో పెట్టారనమాట. ఇటు సైడ్ అంతా మన ఇండియాకి భూటాన్, నేపాల్, వీటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. మీరు ఇటువైపు చూసారంటే చైనాకి సంబంధించిన వస్తువులన్నీ ఇటువైపు పెట్టారనమాట. చూస్తున్నారు కదా, మన సౌత్ ఏషియా టైమ్ లైన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు పాజ్ చేసి చూసారంటే ఆ టైమ్ లైన్ అనేది ఎట్లా మనకి ఉంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే దయచేసి పాజ్ చేసి టైమ్ లైన్ అనేది మీరు గమనించండి.
సో మనకి ఇక్కడ స్టార్టింగే నటరాజ స్వామి మూర్తిని పెట్టారండి. చాలా పురాతనమైంది అనుకుంటా, చాలా చాలా బాగుంది. సో మనం ఏ పని చేసినా విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని చేస్తాం కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పంచముఖ విఘ్నేశ్వరుడు అనమాట. ఇది కూడా పురాతనమైనది. సో ఈ సెక్షన్ అంతా మనకి ఇండిపెండెన్స్ పార్టీషన్ టైంకి సంబంధించిందండి. చూస్తున్నారు కదా, రవీంద్రనాథ్ ఠాగోర్ గారి పెయింటింగ్ అది. ఇది మన ఫేమస్ రవిశంకర్ గారి వీణండి. ఎంత బాగుందో చూడండి. మదర్ ఇండియా, మన భారతదేశం నుంచి మొదటిసారిగా ఆస్కార్కి నామినేట్ అయిన చిత్రం అండి. అక్కడ కనిపిస్తుంది ఆ సర్టిఫికేట్ అన్నమాట. నేనెంతో ఇన్స్పిరేషన్గా భావించే మన సుభాష్ చంద్రబోస్ గారు. మీలో సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. బందిపోట్ల దాడికి సంబంధించిన రెప్లికా అండి ఇది. ఇది స్టార్ ఆఫ్ ఇండియా అండి. బ్రిటిషర్స్కి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి ఈ స్టార్ ఆఫ్ ఇండియా అనే దాన్ని బహుమతిగా ఇచ్చి సత్కరించేవాళ్ళంట. టైగర్ ఆఫ్ మైసూర్, టిప్పు సుల్తాన్. అక్కడ చూస్తున్నారు కదా, అది ఆయన బ్రిటిషర్స్తో ఓడిపోయినప్పుడు ఆయన వేలుకున్న ఉంగరం అండి. వీళ్ళు తీసుకొచ్చేసారు. టిప్పు సుల్తాన్ గారి ఖడ్గం. మీరు సరిగా గమనించారంటే ఆ ఖడ్గం పైన మనకి పులి బొమ్మ అనేది ప్రింట్ అయి ఉంటుంది. మన భారతదేశానికి సంబంధించిన మొదటి 2 ఫోటోగ్రాఫ్స్ అండి అవి. ఇండస్ సివిలైజేషన్కి సంబంధించిన పనిముట్లు, అప్పట్లో మనం వాడిన పరికరాలన్నీ ఇక్కడ చూపించారండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆ కాలంలో వాడిన ఆయుధాలు, పనిముట్లు అన్నమాట. ఇవన్నీ తమిళనాడుకు సంబంధించిన నీలగిరి హిల్స్ ఉంది కదండి, దానికి సంబంధించిన అప్పటి కాలంలో వాడిన వస్తువులు, అలాగే కర్ణాటక ప్రాంతంలో వాడిన వస్తువులు ఇక్కడ పెట్టారనమాట.
ఇక్కడ ఇప్పుడు చూపించేటివన్నీ సౌత్ ఏషియాలో వాడిన ఫస్ట్ కాయిన్స్ అండి. మన స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా, అది 1 రూపీ నోటు, అలాగే మన కాయిన్స్ కూడా ఉన్నాయి, స్టాంపులు. సో ఇప్పుడు మీరు చూసేవన్నీ అశోకుడి కాలానికి సంబంధించిన వస్తువులు అన్నమాట. సో బ్రిటిషర్స్ మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు కదండి. సో దానికి సంబంధించిన వస్తువులు అన్నమాట ఇవి. చూసారంటే ఆ సీల్ అవన్నీ. ఇది ఒక సిల్వర్ ప్లేట్ అండి. ఈ ప్లేట్ మొత్తం మీద ఆ డిజైన్ ఏదైతే ఉందో అది శ్రీరామ పట్టాభిషేకం అన్నమాట. విష్ణుమూర్తి అవతారాలండి. అప్పట్లో మనకి తోలుబొమ్మలు ఆడిస్తూ కథలు చెప్పేవాళ్ళు కదా, దానికి సంబంధించిన రెప్లికా అండి. ఇవేమో మన దేశ రాజపుత్రులు ఉన్నారు కదా, ఆ కాలం నాటి పెయింటింగ్స్ అన్నమాట.
గోవాకి సంబంధించినటువంటి ఆ టైంలో పోర్చుగీస్ వారు వచ్చున్నారు కదా, సో అవన్నమాట. ఇవి మొఘలుల కాలం నాటి వస్తువులండి. మీరు అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ చూసారంటే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. మొఘల్ అవుట్ఫిట్ పెయింటింగ్ అంతా పెట్టున్నారు బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు వచ్చే శిల్పాలన్నీ బుద్ధుడి కాలం నాటి శిల్పాలండి. ఇవి గుప్తుడి కాలం నాటి శిల్పాలండి. ఇవన్నీ వెస్ట్ అండ్ సెంట్రల్ ఇండియా ఉంటుంది కదా, అక్కడ సంబంధించిన దేవాలయాల యొక్క విగ్రహాలు అన్నమాట. అంటే ఇప్పుడు ఖజురహో ఇన్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ జైన దేవాలయాలు, వీటికి సంబంధించిన విగ్రహాలు అన్నమాట.
ఇవన్నీ డెక్కన్ రీజియన్‌కి సంబంధించిన దేవాలయాల యొక్క విగ్రహాలన్నమాట. ఇదొచ్చేసి శివ దక్షిణామూర్తి విగ్రహం అండి. ఇవి కశ్మీర్కి సంబంధించిన విగ్రహాలండి. ఇవన్నీ హిమాలయాలు, దానికి సమీపంలో ఉన్న భూటాన్, నేపాల్ ఈ ప్రాంతాలకు సంబంధించిన విగ్రహాలన్నమాట. ఇవన్నీ మన ఈస్టర్న్ ఇండియాకి సంబంధించిన విగ్రహాలండి.
ఇవన్నీ తమిళ రాజులు ఉన్నారు కదండి, చోళులు, పల్లవులు, ఈ కాలం నాటి విగ్రహాలు అన్నమాట. చూస్తున్నారు కదా, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దీనికి సపరేట్ రూమే అలొకేట్ చేసేసారండి. సో అప్పట్లో మన అమరావతి ఇలా ఉండేదంట. ఇవన్నీ ఇంతకు ముందు పిక్చర్లో చూపించాను కదండి, ఆర్కిటెక్చర్, దానికి సంబంధించిన భాగాలు అన్నమాట. పదమూడవ శతాబ్దానికి సంబంధించిన నవగ్రహాలండి. ఇవి ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు. సో ఇదండి మన ప్రాచీన భారతదేశ సంపద గురించిన విశేషాలు. మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి మీ ఒపీనియన్స్ని. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.